క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని ఆలకించి దీవించబడదామా? దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను జీవించువాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడునై ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. పువ్వులారా, ఈస్టర్ రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా, ఏది ఈ ఉదయం నాకు ఆ దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి. ఎన్నో కృంగియున్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి. జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏది మరోసారి నీ పుటలు తిరగయ్యనియ్యి. చనిపోవడం లాభం అంటూ నీవు అందించే నిశ్చేతిని మళ్ళీ రుచి చూడనియ్యి. కవులారా, నిత్యజీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి. గాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి. ఆ పునరుత్థానపు కీర్తనను మళ్ళీ వినిపించండి. చెట్లులారా, చేమల్లారా, పక్షులు, పురుగులు, ఆకాశం, సముద్రం, గాలులు, వానలు, మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి. కిలకిలలాడండి, ప్రతిధ్వనింపజేయండి. ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపచేయండి. గాలంతా ఈ నినాదం నింపండి. మళ్ళీ 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 ఆశ నిశ్చేతిగా మారేదాకా, నిశ్చేత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చేయండి. పౌల్లాగా మనమంతా చావుకెదురైనప్పుడు జయగీతాలతో, విశ్వాసపు స్థిరత్వంతో, పవిత్రతతో, పొంగిపొరులే వదనంతో అతిశయించేంతవరకు పాడండి. సమాధిదారిలో మృతుణ్ణి మోసుకుంటూ మ్లాన వదనాలతో మౌనంగా సాగే మానవుల్లారా, సమాధుల వంక ఈ రోజుకి చూడకండి. కళ్ళెత్తి దేవుని మహిమను కలకాలం కనుగొనండి. కన్నీళ్ల కాలం కదిలిపోతుంది. పునరుత్థాన పుష్పాలు పకపకమంటాయి. హృదయాలు పులకరిస్తాయి. గుడిగంటలు పిలుపుకి బదులు పలికాయి. క్రీస్తు ఎప్పటికీ మృతుడై ఉంటే, సాతాను చెరలో మ్రగ్గుతూ ఉంటే, పాతాల కోపం నుంచి విముక్తుడు కాకుంటే, నీ కన్నీరు తుడిచేవాడు లోకంలో లేకుంటే నిరాశకి తాగుంటుంది, దుఃఖానికి చోటు ఉంటుంది. కానీ ఆయన తిరిగి లేచాడు కట్లు తెంచుకొని. మానండి ఇంకా నిట్టూర్పులు, ఇది ఎంత గ్రహించుకొని కనీసం ఈ రోజుకి మానండి మీ చిరాకుని. ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చుని తాను ఈస్టర్ రోజున ఇవ్వాల్సిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనసుని మెరుపులా తాకింది. ప్రభువు ఇప్పుడు బతికి ఉన్నాడు. ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిని పిల్లిలా అటు ఇటు పచాలు చేయసాగాడు. క్రీస్తు బ్రతికే ఉన్నాడిప్పుడు. ఒకప్పుడున్నవాడు కాదు ఆయన, ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చారిత్రాత్మక సత్యం కాదు, ప్రస్తుతం సత్యం, జీవించి ఉన్న సత్యం. ఈ ఈస్టర్ నిజంగా ఎంత గొప్పది. మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తుని మనం నమ్ముతాం. గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బ్రతికి ఉన్న క్రీస్తునే ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం. ఎప్పటికీ మనం సజీవులం. ఆయన జీవిస్తున్నాడు, యుగయుగాలు సజీవుడై ఉన్నాడు. ఆయన బిడ్డల పక్షంగా, ఆయన ప్రజలతో ఆయన ఎప్పుడు కాపురముండే దేవుడు. కనుక ఈ సత్యాన్ని నిత్యము మన హృదయంలో రగిలేలాగా మన మనసులో స్థాపించుకుని ఏ రోజు కూడా నిరాశ చెందకుండా ఆయన తిరిగి లేచిన వాడని, మనతో ఉన్నాడని, ప్రస్తుత సత్యంగా మనతోనే నివసిస్తున్నాడని గ్రహించి ఆ ఉత్సాహంతో ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. జయ జీవితాన్ని జీవిద్దాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక.